ఫ్రెండ్స్, టుడే వీడియో ఏంటంటే ఆఫ్టర్ జాయినింగ్ వాట్స్ ద ప్రాసెస్ ఇన్ యాక్సెంచర్. బిఫోర్ జాయినింగ్ అన్నీ చెప్పేశారు కదా, ఆఫ్టర్ జాయినింగ్ ఎలా ఉంటుంది అని కొంతమంది అడుగుతున్నారు అనమాట. 5 రౌండ్స్ అని చెప్పాను కదా, ఆ రౌండ్స్ ఏంటి, అసలు ఏంటి, నిజంగా మనము 60% తెచ్చుకోకపోతే మనల్ని పంపించేస్తారా, కొంతమంది ఇలా అడుగుతున్నారనమాట. సో ఈరోజు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా ఆ విషయం గురించి. యాక్సెంచర్లో జాబ్ వచ్చాక కూడా మనం జాయిన్ అయ్యాక కొన్ని ఎగ్జామ్స్ పెడతారనమాట. ఆ ఎగ్జామ్స్లో మనకి 60% రావాలి. ఒకవేళ 60% రాకపోతే మనకి ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఆ దాంట్లో కూడా 60% రాకపోతే ఇంకో ఛాన్స్ ఉంటుంది. సో RT1 RT2 అని 2 ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో కూడా 60% రాకపోతే మనం ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఆ ఎగ్జామ్స్ ఏంటి, ఆ ప్రైమర్స్ ఏంటి, MCQs ఏంటి, స్ట్రీమ్ ట్రైనింగ్ ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. సో ఆ 5 ఎగ్జామ్స్ ఏంటంటే ప్రైమర్స్, స్ట్రీమ్ ట్రైనింగ్లో MCQ1, MCQ2 అండ్ హ్యాండ్స్ ఆన్ వైవా. కొంతమందికి హ్యాండ్స్ ఆన్ ఉండదు అనమాట, డిపెండింగ్ ఆన్ స్ట్రీమ్ ట్రైనింగ్. బట్ ఇన్ స్ట్రీమ్ ట్రైనింగ్ ఆల్సో 2 మాడ్యూల్స్ ఉంటాయి, అవి మళ్ళీ చెప్తాను. ఫస్ట్ అయితే ప్రైమర్స్, MCQ1, MCQ2, హ్యాండ్స్ ఆన్ వైవా. ఇవి మాత్రం 5 ఎగ్జామ్స్ అనమాట. స్ట్రీమ్ ట్రైనింగ్, ప్రైమర్స్ కలిపి మనకి 60% రావాలి, హ్యాండ్స్ ఆన్కి 60 రావాలి, వైవాకి 60 రావాలి. ప్రైమర్స్ అండ్ స్ట్రీమ్ ట్రైనింగ్లో 2 కలిపి మనం 60 తెచ్చుకోవాలి. ఒకవేళ ప్రైమర్స్లో మీరు 70 తెచ్చుకుంటే స్ట్రీమ్ ట్రైనింగ్లో మీకు 50% వచ్చినా ఈక్వల్ అయిపోద్ది అనమాట. అలా అనమాట. ఎగ్జామ్స్ వచ్చేసి 20 మార్క్స్కి ఉంటాయి అనమాట. ప్రైమర్స్ 20 మార్క్స్లో మీకు ఒకవేళ ఫస్ట్లో 15 మార్క్స్ వచ్చాయనుకో, మిగతా మీ స్ట్రీమ్ ట్రైనింగ్ ఫస్ట్ MCQ1లో MCQ2లో 10, 11 తెచ్చుకున్నా కానీ మీరు బ్యాలెన్స్ చేయొచ్చు. ఒకవేళ ప్రైమర్స్లో 50% వచ్చిందంటే స్ట్రీమ్ ట్రైనింగ్లో 70% తెచ్చుకొని బ్యాలెన్స్ చేయాలి. ఇలా చేయాలన్నమాట. ఫస్ట్ ప్రైమర్స్ అనేది ఎలా ఉంటుందంటే, మనకి ఆన్బోర్డింగ్ మెయిల్ వస్తుంది కదా, అది వచ్చిన ఆఫ్టర్ 1 వీక్ లోపు మనకి ప్రైమర్స్ కోర్స్ మెయిల్ వస్తుంది. ఆ కోర్స్ని మనకి దానికి టైమింగ్ ఉంటుంది అనమాట. 21 డేస్లో మనకి ఆ కోర్స్ కంప్లీట్ చేయాలి. మనము కంప్లీట్ చేయడం నెసెసరీయా అంటే అవసరం లేదు, చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు. బట్ ఆ కోర్స్ ఒకవేళ నువ్వు కంప్లీట్ చేసి ఉంటే నీకు ప్రైమర్స్ ఎగ్జామ్లో 20కి 15 మార్క్స్ వస్తాయి. అంటే 75% వస్తే నీకు 100కి నీకు 10,000 వస్తాయి. ఒకవేళ నువ్వు ఇక్కడ 100% ప్రైమర్స్ ఎగ్జామ్లో తెచ్చుకున్నా కానీ నువ్వు ఒకవేళ ఆ కోర్స్ నువ్వు కంప్లీట్ చేయకపోతే నీకు ఆ 10,000 బోనస్ రావన్నమాట. అర్థమైందా? ఆ బోనస్ కోసం ఆ కోర్స్ అనమాట. ఆ కోర్స్ కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ మనం అయిపించాలనుకుంటే అయిపించవచ్చు. వీడియోస్ ఉంటాయి, వీడియోస్ 2xలో పెట్టి చూసేసుకోవడం. ఆ క్విజెస్ని మనకు తెలిసిందే కదా, ChatGPT యూజ్ చేయొచ్చు. లేదా మీరు ప్రిపేర్ అయ్యి ఓన్గా చేస్తే మీకు ప్రైమర్స్ ఎగ్జామ్లో ఇంకా చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ హ్యాండ్స్ ఆన్ అని ఉంటాయి, అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దాన్ని ఫాలో అవుతే అది ఈజీనే. ఫస్ట్ అటెంప్ట్లో మాకు కష్టం అనిపిస్తుంది, తర్వాత సెకండ్కి మనకి ఒక అవగాహన వస్తుంది అనమాట. సో ఆ కోర్స్ని 100% కంప్లీట్ చేసామంటే మనకి 10,000 వస్తాయి. ఒకవేళ ప్రైమర్స్లో మీరు ఆ కోర్స్ కంప్లీట్ చేయకుండా 100% తెచ్చుకున్నా మీకు బోనస్ రావు. ఆ కోర్స్ ఈజ్ మ్యాండేటరీ ఇఫ్ యూ వాంట్ బోనస్. ఆ కోర్స్ కంప్లీట్ చేస్తేనే మనకి బోనస్ వస్తాయి. కంప్లీట్ చేశాక కూడా మీకు 75% రాకపోతే బోనస్ రావు, 75% వస్తేనే బోనస్ వస్తాయి. అదనమాట బోనస్ గురించి. అండ్ 60% రావాలి మినిమం పాస్ అవ్వడానికి. పాసు ఫెయిల్ అని ఏముండదు, బట్ ఎలా ఉంటుందంటే మనకి ప్రైమర్స్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత స్ట్రీమ్ ట్రైనింగ్. స్ట్రీమ్స్లో మనకి మోడల్ 1, మోడల్ 2 అని ఉంటాయి అన్నమాట. దాంట్లో ఒకవేళ మోడల్ 1లో ఎలా ఉంటుందంటే 6 months ఉంటుంది, 4 to 6 months అనమాట ట్రైనింగ్. అందులో 4 MCQs, 1 హ్యాండ్స్ ఆన్ అండ్ 1 వైవా ఉంటుంది. అండ్ మోడల్ 2కి వచ్చేసరికి ఓన్లీ 2 months ఉంటుంది, 1.5 to 2 months ఉంటుంది. దాంట్లో 2 MCQs అండ్ 1 హ్యాండ్స్ ఆన్, 1 వైవా ఉంటుంది. మాకు ఇప్పుడు నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళందరికీ మోడల్ 2నే వచ్చింది. సో మాకు 2 MCQs, 1 హ్యాండ్స్ ఆన్, 1 వైవా. కొంతమందికి హ్యాండ్స్ ఆన్ లేదు, అది డిపెండ్స్ ఆన్ ట్రైనింగ్ అనమాట, స్ట్రీమ్ ట్రైనింగ్. నాకు డేటా సెంటర్, లినక్స్ అండ్ క్లౌడ్ వచ్చిందనమాట. సో దీనికి హ్యాండ్స్ ఆన్ ఉంది. కొంతమందికి ఎంటర్ప్రైజ్, కొంతమందికి వర్క్ ప్లేస్ అలాంటివి వచ్చిన వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ లేదు, వాళ్ళకి ఓన్లీ వైవా, 2 MCQs ఉంటాయి. సో ప్రైమర్స్ ఒక ఎగ్జామ్ కదా, ప్రైమర్స్ ప్లస్ MCQ1 ప్లస్ MCQ2 ప్లస్ హ్యాండ్స్ ఆన్ ప్లస్ వైవా. ఫస్ట్ ఓన్లీ 3 తీస్తారనమాట. MCQ1, MCQ2, ప్రైమర్స్లో 60% ఒకవేళ రాకపోయినా MCQలో మీరు 60% కంటే ఇప్పుడు ప్రైమర్స్లో మీకు 50% వచ్చిందనుకోండి, మీరు MCQస్లో 70% తెచ్చుకున్నారనుకో బ్యాలెన్స్ అవుతుంది, ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ప్రైమర్స్
20 మార్క్స్కి ఉంటాయి అన్నమాట. దాంట్లో మనకి పాస్ అంటే 12 మార్క్స్ రావాలి. లేదు మీకు 12 మార్క్స్ రాలేదు, ఓన్లీ 10 మార్క్స్ వచ్చాయనుకోండి, MCQ 2లో 20కి మీరు 15 తెచ్చుకున్నారు, 14 తెచ్చుకుంటే మీకు బ్యాలెన్స్ అవుతుంది. అలాగా మళ్ళీ MCQ 2లో మొత్తం 20 60 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో మనకి 36 మార్క్స్ ఈజ్ మ్యాండేటరీ. అది మీరు MCQ 1లో తెచ్చుకుంటారు, MCQ 2లో 20కి ప్రైమర్స్ ప్లస్ MCQ కలిపి మీరు 60% తెచ్చుకోవాలి. దీంట్లో 60% మ్యాండేటరీ, దాంట్లో 60% మ్యాండేటరీ అని లేదు, కలిపి మీకు 60% రావాలి. ఒకవేళ మీరు ఒక ఎగ్జామ్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, నాకు 60% రాలేదనమంటే అనుకున్నా కానీ మీకు ఛాన్స్ ఉంటుంది మిగతా 2 ఎగ్జామ్స్లో తెచ్చుకోవడానికి. కానీ ప్రైమర్సే కొంచెం ఈజీగా ఉంటుంది స్ట్రీమ్స్ కంటే కూడా. సో అది గుర్తుపెట్టుకోండి. ప్రైమర్స్లో ఒకవేళ మీరు 70-75 తెచ్చుకున్నారంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఆల్రెడీ మీకు 15 మార్క్స్ వచ్చేసాయి అనుకోండి ప్రైమర్స్లో, మిగతా వాటిల్లో మీరు ఒక 10-11 అలా తెచ్చుకున్నా మీరు బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎగ్జామే కొంచెం ఈజీగా ఉంటుంది, మీరు స్ట్రీమ్స్కి వెళ్ళే కొంచెం టఫ్గా ఉంటుంది. హ్యాండ్స్ ఆన్ కూడా కోడింగ్ ఉంటుంది. హ్యాండ్స్ ఆన్లో డిపెండింగ్ ఆన్ ది మనకి ఏ స్ట్రీమ్ ట్రైనింగ్ వచ్చిందో దాన్ని బట్టి మనకి హ్యాండ్స్ ఆన్ ఉంటుందన్నమాట. పైథాన్ వస్తే కోడింగ్, SQL ఇలాగ వచ్చిందంటే కమాండ్స్ ఉంటాయి. అండ్ విండోస్ లైక్ దట్ వచ్చే మనం సమ్ పేజెస్ క్రియేట్ చేయాలి, లైక్ AWS వస్తే బకెట్స్ క్రియేట్ చేయాలి, అలా ఉంటుందన్నమాట. సో మనం చెప్పలేము, మాకు తెలియదు ఇంకా ఎలా ఉంటుందో ఏంటో. మాకు ఇంకా స్ట్రీమ్ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ ప్రైమర్స్ కంప్లీట్ అయింది. సో అది కొంచెం నాకు క్లారిటీ వచ్చాక నేను చేస్తాను. ఒకవేళ మీకు ప్రైమర్స్ గురించి ఇంకా క్లారిటీగా వీడియో కావాలంటే నాకు చెప్పండి. స్ట్రీమ్ ట్రైనింగ్ గురించి ఆఫ్టర్ స్ట్రీమ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయాక వీడియో చేస్తాను. హ్యాండ్స్ అండ్ వైవా గురించి కూడా చెప్తాను. బట్ నాకు ఇప్పటివరకు తెలిసిందైతే ఇవన్నీ ఉంటాయి, మనం ఇంత తెచ్చుకోవాలి. 60% ఈజ్ మ్యాండేటరీ ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇన్ యాక్సెంచర్. జాబ్ ఉండాలంటే మనకి 60% రావాలి. RT1కి వచ్చేసరికి మనకి ఇంకా కష్టమైపోద్ది. మనకి ఏది ఫెయిల్ అయినా కానీ మొత్తం మీద మనకి 60 రాలేదనుకోండి, సో మొత్తం మీద 60 తెచ్చుకోవాలి. కాబట్టి RT1కి వచ్చేసరికి మొత్తం సిలబస్ మీద 40 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఒక్కో క్వశ్చన్కి ½ మార్క్ అలా ఉంటుందంట. అది ఇంకా కష్టం. సో ఒకటొకటికి మనకి గ్యాప్ ఇచ్చి చదువుకొని తెచ్చుకోలేని వాళ్ళు మొత్తం ఒకేసారి పెట్టినప్పుడు ఇంకా తెచ్చుకోవడం ఇంకా కష్టమైపోయింది. సో బీ కేర్ఫుల్ వైల్ రీడింగ్. మనం ఏమనుకుంటాం, జాబ్ వచ్చింది కదా ఇంకా ఎంజాయ్ చేద్దాం అనుకోవద్దు. ఈ 3 months చాలా క్రిటికల్ పీరియడ్ మనకి. ఈ 3 months మనం బాగా కష్టపడి స్ట్రీమ్స్లో ప్రైమర్స్లో మంచిగా మార్క్స్ తెచ్చుకుంటే మనకి మంచి ప్రాజెక్ట్ కూడా వస్తుంది, మన జాబ్ పర్మనెంట్ అవుతుంది, మనం అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. సరేనా? సో గుర్తుపెట్టుకోండి, ఈ 3 months మనకి చాలా ఇంపార్టెంట్. ప్రైమర్స్ స్ట్రీమ్స్ మంచిగా అన్ని 60% హ్యాండ్స్ ఆన్లో వైవాలో అన్నీ 60% తెచ్చుకున్నాక జాబ్ పర్మనెంట్ అయ్యాక ప్రాజెక్ట్లోకి వెళ్ళాక మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ముందే వచ్చిన అండగా చదవకుండా ఏదో ఏం కాదులే అయిపోతాయిలే అలా అనుకోవద్దు, కొంచెం చదవండి. సో అదనమాట, నేను కూడా చదవాలి, నాకు కూడా భయంగానే ఉంది ఏం జరుగుతుంది అని. సో చూద్దాం, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ప్రైమర్స్ గురించి ఇంకా క్లారిటీ కావాలంటే అడగండి. స్ట్రీమ్ ట్రైనింగ్ గురించి ఆఫ్టర్ అయిపోయాక క్లారిటీగా వీడియో చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.